సార్ ఇప్పుడు మరి ముఖ్యంగా ఢిల్లీలో జరిగినటువంటి ఈవెంట్‌ని గురించి ఏం చెప్తారు సార్? అనుకున్నట్టుగా జరిగిందా? అనుకున్న దానికంటే ఎక్కువ జరిగిందా? ద ఎండ్ ఆఫ్ ద అనుకున్నట్టుగా ప్రెజెంటేజ్ జరగలేదు మార్క్ బాబు గారు. సార్. ఢిల్లీ ఈవెంటు అనుకున్నట్టుగా జరగలేదు. ఆ! అనుకున్నంతకంటే 100 రెట్లు అద్భుతంగా జరిగింది. ప్రైజ్ గాడ్. ఎవరు అనుకోలే అసలు ముందు సార్. ఢిల్లీ ఈవెంట్ మేము ప్లాన్ చేసినప్పుడు సార్. విన్నారా? హ్మ్. ఢిల్లీ ఈవెంటు మేము ప్లాన్ చేసినప్పుడు ఒక్క ఇంగ్లీష్ బుక్ మాత్రమే క్రీస్తు రెండవ రాకడ గురించి ఇంగ్లీష్లో రాసిన పుస్తకం యుగాంతం అనే గ్రంథం ఏదైతే తెలుగులో రాశానో దానికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ మరి ట్రూ టు ద ఒరిజినల్ తెలుగు టెక్స్ట్ వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషనే కాకుండా ఎస్కటాలజీ అనే సబ్జెక్ట్ మీద టోటల్గా న్యూ ఇండిపెండెంట్ డీలింగ్ ఆఫ్ దట్ సబ్జెక్ట్, ఇండిపెండెంట్ న్యూ ప్రజెంటేషన్ ఆఫ్ దట్ సబ్జెక్ట్ ఆ యుగాంతంలో రాసిన దానికంటే హయ్యర్ లెవెల్లో అనేకమైన కొత్త విషయాలు వివరిస్తూ మేము చేసినటువంటి ప్రచురణ ద ఎండ్ ఆఫ్ ద ప్రజెంట్ ఏజ్. ఆ పుస్తకం పేరు ద ఎండ్ ఆఫ్ ద ప్రజెంట్ ఏజ్. అయితే ఆ ఎండ్ ఆఫ్ ద ప్రజెంట్ ఏజ్ అనేది ఎప్పుడైతే చేద్దాం అనుకున్నామో తర్వాత దేవుడే దిగొచ్చి మా కమిటీ వాళ్ళతో మాట్లాడి, అవుట్ రీచ్ వాళ్ళతో మాట్లాడి, విశ్వాసులతో మాట్లాడి, ప్రచురణకర్తలతో మాట్లాడి దేవుడు తన చేతిలోకి తీసేసుకొని ఢిల్లీలో ఎప్పుడైతే మీరు ఇంగ్లీష్ బుక్ రిలీజ్ చేస్తారో, నార్త్ ఇండియాలో హిందీ ఎక్కువ మాట్లాడతారు, హిందీ బెల్ట్ కాబట్టి హిందీలో కూడా ఎందుకు మీరు పబ్లిష్ చేయరు అని నా మీద ఒక ఒత్తిడి తీసుకొచ్చి నాకు సలహా ఇచ్చి అనేక మంది కలిసి టీమ్గా వర్క్ చేసి ఒక అద్భుతాన్ని జరిగించేశారు. ఏంటంటే ఒక ఇంగ్లీష్ అని నేను అనుకుంటే అదే యుగాంతం బుక్ యొక్క హిందీ వర్షన్ కూడా పబ్లిష్ అయింది, ఆవిష్కరించబడింది. ద గాడ్ ఆఫ్ జేకబ్ అనే గ్రంథం చాలా ఆశీర్వాదకరమైన గ్రంథం. దేవుని యొక్క ఫోర్ నాలెడ్జ్, ప్రీ డెస్టినేషన్, భవిష్య నిర్ణయం, పుట్టకముందే ఒకరిని ద్వేషించాడు, ప్రేమించాడు, ఇది ఎలా న్యాయం అవుతుంది, యాకోబు ఏశావుల విషయంలో దాని మీద రాసిన గంభీరమైన గ్రంథం. ఒరియాలో, హిందీలో, తమిళ్లో, కన్నడలో, తర్వాత ఇంగ్లీష్లో, ఇన్ని భాషల్లో తర్జుమా చేయబడింది. తర్వాత సాతాను అనేవాడు ఎలా పుట్టాడు, అసలు ఇది ఎలాగా సమర్థనీయం, దేవుడు సర్వశక్తిమంతుడైతే ఆయన సృష్టి లోపల సైతాన్ ఎందుకు ఉంటాడు, ఎప్పుడో నలిపి పారేయచ్చు కదా వాడిని పురుగులాగా, ఏంటి బాధలన్నీ అనే ప్రశ్నకు సమాధానం డిడ్ గాడ్ క్రియేట్ సేటన్. ఆ ఇంగ్లీష్ బుక్ కూడా ముందు జులాన్ వాళ్ళు చేశారు అమెరికాలో, ఇండియన్ ఎడిషన్ కూడా ప్రింట్ అయింది. అంటే ఈ 5 యాకోబు దేవుడు విభిన్న భాషల్లో, తర్వాత ఇంగ్లీష్లో ద ఎండ్ ఆఫ్ ద ప్రజెంట్ ఏజ్ అండ్ డిడ్ గాడ్ క్రియేట్ సేటన్, ఈ 7, తర్వాత హిందీ, మొత్తం 8 పుస్తకాలు రిలీజ్ అయిపోయినాయి. అద్భుతమైన సాక్ష్యాలు విన్నాము. ఆఫ్రికా నుండి వచ్చినటువంటి, జింబాబ్వే నుంచి వచ్చినటువంటి అపోజిల్ గారు చెప్పారు ఏంటంటే, ఓఫీర్ గారి పుస్తకాలు ఇంతకు ముందే మా దేశానికి వచ్చినాయి, మేము వ్యక్తిగతంగా చాలా ఆశీర్వదింపబడ్డాం. ఈజ్ గాడ్ ఎ ట్రినిటీ అనే బుక్ మేము చదివి ఎంతో దీవించబడ్డాం, ప్రపంచానికి పుస్తకాలు అవసరమని అపోస్తల్ కే గారు చెప్పారు. మరి అలాగే అమెరికా నుండి డాక్టర్ మధు కృష్ణన్ గారు వారు వచ్చారు. వారు బ్రాహ్మణ వంశం నుంచి రక్షింపబడి ఇప్పుడు దేవుని సేవకులయ్యారు. వారు నాకు కొన్ని అవార్డ్స్, డాక్టర్ ఆఫ్ డివినిటీ, ఇవన్నీ మేము అనుకోలేదు. డాక్టర్ ఆఫ్ డివినిటీ నాకు ఇచ్చారు, ఇంకా 4 స్పెషల్ అవార్డ్స్ ఇచ్చారు, ఎక్సలెంట్ హ్యుమానిటేరియన్ అవార్డు, బెస్ట్ నేషన్ బిల్డర్ అవార్డు, ఇవన్నీ ఇచ్చారు. నేను కలలో కూడా అనుకోలేదు. కనుక ఢిల్లీ మీటింగ్ అనుకున్నట్టేం జరగలే, అనుకున్న దానికంటే 100 రెట్లు 1000 రెట్లు అద్భుతంగా జరిగింది. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంతో నోరెళ్ళు పెట్టి చూస్తూ ఉండిపోయారంత, ఏం అద్భుతం చూస్తున్నాం మనం,
ఇది కళా నిజమా అని. దేవుడే దిగి వచ్చి చేసినటువంటి కార్యం అది. దేవునికి నేను స్తుతి వందనాలు ఆరాధన చెల్లిస్తున్నాను బాబు గారు. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు, కేవలం ఆయన యొక్క ఘనత, ఆయన విశ్వసనీయత. నాకు 43 సంవత్సరాల క్రితం ఆయన ఇచ్చిన వాగ్దానం ఇప్పుడు నెరవేర్పు కళ్ళ ముందు చూస్తూ ఉన్నాము. ప్రార్థించిన వారికి, సహకరించిన వారందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞత. ఓకే సార్, ఓకే.